Greetings to you in the name of our Lord Jesus Christ and Savior. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ శుభ శుక్రవారంకి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వందనాలు అందరికి. నేను కాదు. How are you and all? ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు? Hope you are all fine. నేను అనుకుంటున్నా, నేను నిరీక్షిస్తున్నా అందరూ బాగున్నారని. Years by years, His grace is accompanying by us. దేవుని దయ వలన సంవత్సరం వెంబడి సంవత్సరం దేవుని యొక్క కృప మనందరి మీదకి దిగి వచ్చిందని నేను నమ్ముతూ ఈ సమయంలో ఈ మాటలు తెలియపరుస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Once all of you say hallelujah. అందరూ చెబుతాం హల్లెలూయా. Hallelujah. I have not expected this golden opportunity again and again. Again and again God has given to me. ఇలాంటి మాటలు నేను చెప్తానని అనుకోలేదు. ఇలా సంవత్సరం వెంబడి సంవత్సరం ఇలా చెప్తానని నేను అనుకోలేదు, కానీ ఇది దేవుని కృప. When Jesus Christ spoke in 7 words in cross, God has given me 6th word. మరి యేసు ప్రభు పలికిన మాటలు 7 మాటలు 6వ మాట దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. It's amazing to me. I cannot think what I have to do, what I have to explain. I don't know. I'm praying to Him. ఇది అద్భుతకరమైనది, ఇది ఆశ్చర్యకరమైనది. ఈ మాటను ప్రభు పలికినప్పుడు ఆ మాట నా నోట నుండి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఇది శ్రేష్టమైనది. అందరి చేత హల్లెలూయా. ఆమేన్. His words are truthful, fruitful, hopeful, and full of concern, anxious, and eagerly so on. These all are amazing to me. To learning this all the process of what I don't know this all. ఈ మాట సత్యమైనది, అద్భుతకరమైనది, స్థిరమైనది, యోగ్యమైనది, మనందరి కొరకు ఇది ప్రత్యేకించబడినది. Worldwide today all will celebrating Good Friday. Is it right? అవునా? ఈ రోజున అందరూ ప్రపంచంలో ఈ రోజున శుభ శుక్రవారం జరుపుకుంటున్న మాట నిజమా? అవునా కాదా? అవునా కాదా? ఏది కొద్ది పెంచండి. అవును. ఎస్. Why do they call Good Friday today? Only these all remaining days. Why don't they call Good Friday? ఈ రోజు ఎందుకు పిలువబడింది శుభ శుక్రవారం అని? ఇన్ని రోజులు కాకుండా ఈ రోజు ఎందుకు పిలువబడిందంటే, why don't they call not so Good Friday? ప్రతిరోజు శుక్రవారం కాదా? ప్రతిరోజు శుభ శుక్రవారం అని పిలువబడట్లేదా? Because ఎందుకంటే it is through the death of Jesus that man can receive the salvation. అది యేసు ప్రభువారు మనిషి కొరకు ఆయన సిలువలో తన రక్తం కార్చి మనందరి రక్షణ కొరకు ఈరోజు సిద్ధపరిచాడు. The Bible says that willing. ఇది మనందరము నమ్మటానికి ఇది ప్రత్యేకించమైన దినం. ఒప్పుకోవాలి. He willing that in our place because of His love for us. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇది మనము సిద్ధపరచబడినది. మనము నమ్మాలి, మనము స్థిరపరచబడాలి. He paid the penalty for our sins. యేసు ప్రభు వారు మన పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం పొందాడు. Only He could the perfect and acceptable sacrifice because He is the sinless man to ever walk in this earth. ప్రతి ఒక్కరు పాపం చేసిన ప్రతి పాపమును విడిచిపెడతానికి ఆయన అమూల్యమైన క్రీస్తు యేసు రక్తం మన కొరకు ధారపోసాడట. What He did opened the way for us to be reconciled to God by His faith in cross and His sacrifice. ప్రతి ఒక్కరు దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరి ఆఖరి వరకు బలిగొన్నాడు. ఓ లోకములో అనేక మంది ఇప్పుడైతే ఆయన బలిగొనపోతే మనందరం ఆదివారం ప్రార్థనకు రాకపోతే ఏం చేసేవాళ్ళు పాత నిబంధనలో? చెప్పండి. ఏమో మీకు తెలియదేమో, ఒకవేళ పాత నిబంధన గ్రంథం ప్రకారం అంటే మరి మొదటి 5 ఉన్నాయే, ఆది కాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. 5 కాండాలను ఏమంటారు? పంచ అంటారు. ఇది చట్టం. ఈ రోజున మన భారతదేశం కూడా చట్టం ఉందే, దీంట్లోని తీసింది మోషే రాశారు. ఆ కాలంలో ప్రార్థనకు రాకపోతేనంట ఏం చేసేవాళ్ళు? రాళ్ళు తీసి కొట్టి చంపేవాళ్ళట. అలాంటిది ప్రభువారే ఆ బలి మన కొరకు అర్పించుకున్నాడు. This was God's plan, His will and accomplished
what he done in the earth. దేవుడు మన కొరకు ఏం చేశాడో మానవుని కొరకు చేసినది చాలా ప్రాముఖ్యమైనది. So come to the Holy Bible, the book of John, chapter 19, verses 30. అందరూ ఓపెన్ చేయండి బైబిల్. Only one word. It is a single అందరూ word. తీయండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ చరణం. It is only single word. It ఇది is ఒక్క finished. మాటే ఉంది, ఒక్క మాటే. It is finished. ఇది సమాప్తమైనది. All say it is finished. ఏమి సమాప్తమైంది? So it is finished by the Christ cry of profound significance and ultimate joy to us. ఆఖరి వరకు ఆయనే మనందరి కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఇది ఈ రోజుకి ఈ ఈ పాపం సమాప్తమైనది. Which must have resounded throughout the entire universe as the Lord Jesus pronounced his triumph and victory over sin. ఎవరైతే ఎవరు గెలుచుకున్నవారు, ఎవరు ఈ లోకము నుండి విడుదల పొందుకున్నవారు, ఎవరు ఈ లోకమును జయించి ఉన్నవారు అంటే victory over the Satan and his death. సాతాన్ నుండి విడుదల పొందుకున్నది, సాతాన్ నుంచి విడుదల పొందుకున్నది ఎవరంటే ప్రభు రక్తము మన కొరకు చిందించబడిందని నమ్మి విశ్వసించిన వారందరూ ఈ రోజున విడుదల పొందుకున్నవారు. It was this cause that Christ was born in the world and he amputated himself for glory to by assuming the form of slave. దేవుడు ఈ రోజున మనందరి కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడంటే దాన్ని మనము వెలబెట్టి కొనగలమా? కొనలేము. ఎంత పెట్టినా కొనలేము. ప్రపంచ మానవాళ్ళు ఈ రోజున మనందరము సంతోషముగా ఇదిగో ఈ మందిరంలో కూర్చొని ఆనందిస్తున్నామంటే కొందరు ఈ రోజున ఇంకొక విధంగా ఉన్నారంటే ఆ ప్రభు మన కొరకు ఆఖరి వరకు. ఏ స్థలం అది? గొల్గతా అనేది హీబ్రూ భాష. కపాలము అనే స్థలములో ఆయన సిలువ వేయబడ్డాడు. To save that word was lost and called sinners to repentance. ఆ సిలువలో పలికిన మాట ద్వారా మనందరికి క్షమాపణ కలిగింది. Hallelujah. ఎవరైతే క్షమించమని పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వారు ప్రాయశ్చిత్తార్థం పొందుకుంటారు. It is finished in the Greek word is known as tetelestai. గ్రీక్ వాళ్ళు ఏమంటారంట? Tetelestai. నాకు కూడా అట్లా టిక్లిసైడ్ అంట. నాకు కూడా అట్లా మనకు తెలియపోయిన పని. Tetelestai was a Greek word and which was being paid in full. అది గ్రీక్ వాళ్ళు పిలుస్తారంట. అంటే సమాప్తమైనది అనేది ఏం మాట అది? నాకు రావట్లేదు కానీ మీరు చెప్పండి. Tetelestai. ఏంటది? ఏంటది? ఏంటి ఎవరు చెప్పట్లా? సరే సర్దుకుందాం. ఓకే. The sixth word from the cross was not Jesus announced that himself was finished. ఆఖరి గడియలో 6వ మాటగా సమాప్తమైనదని చెప్పిన మాట that the penalty of sin had been paid. మనందరి కొరకు ఆయన పెనాల్టీ అంటే మన కొరకు మనం కరెంటు బిల్ కట్టినట్టుగా ఎలాగా పెనాల్టీ పడిందో అలాంటిగా దేవుని మీద మన భారమంతా పడి ఆయన మోసాడు. So he came to death and cross and the reveal for the heart of God. So believe on him and not to be perished and be everlasting life. ఎందుకంటే ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. అద్వితీయుడు, తన కుమారుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని మరి అదే గొప్ప భాగ్యం అని ఎంచుకోకుండా మనందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు పంపించాడు. మన నిద్ర వస్తుందా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఏం చెప్పట్లేదు? అర్థమవుతుంది కదా? His death would make man life, the world children of to life in the earth man. ఈ రోజున మనము మరణాన్ని జయించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణపు ముళ్ళును విరిచిన దినము స్తోత్రం కలుగును. And when they completed all things, he shouted in triumphant victory, and that is, it is finished. సమాప్తమైనది అనటానికి ఈ రోజున దేవుడు అన్నిటిని జయించుకుంటూ వచ్చి జయించిన వాణిని ఎక్కడ కూర్చోబెడతాడంట? నాకు అమ్మాయి చెప్పింది కదా, ఏమని చెప్పింది? జయించిన వాడిని ఎక్కడ కూర్చోబెడతాడు? పక్కనే తన సింహాసనం మీద కూర్చోబెడతాడట. ఆమేన్. Isaiah chapter 15
53 verses 12. యెషయా గ్రంథం 15వ అధ్యాయము 53వ వచనం చదువు. Chapter 53 verses 53 12. 53వ అధ్యాయము In the third line, 53 verses 12. 12వ చరణం. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ చరణం. కావున ఆ ఆ ఉమ్. ఉమ్. ఆ. ఉమ్. ఏం? ఆ. ఉమ్. 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 In the third line, he poured our soul onto death, and number of transgressions bore sin of many. మూడో లైన్లో ఏముంది? ఏలయనగా మరణము నొందినట్లు యేసయ్య ఆయన ప్రాణమును ఏమో నిద్రపోతున్నాడు చెప్పండి, నిద్ర వస్తుందిగా, ప్రాణమంతా దారిపోసాడట. ఒక్క పూట అన్నా మనం కొంచెం ఓపిక లేదా? ఓపిక లేదా? ఆ? ఓపిక లేదా? ఆయన ప్రాణము మన కొరకు ఏమో ఎన్ని దెబ్బలు కొట్టారు? ఒకటి దక్కు, అవన్నీ చూద్దామంటే టైం లేదు కాబట్టి ఒకటి దక్కు 40 దెబ్బలు కొట్టారట. మామూలు దెబ్బలు కాదు. ఈ రోజున మీ భర్త ఒక దెబ్బ కొట్టంగానే నోట్లో నుండి ఏమవుతుంది? ఏమవుతుందో మీకే తెలియాలి. కంటిన్యూ. Jesus came to fulfill both the law and prophets. యేసు ప్రభువారు ఈ లోకమునకు ఒక ప్రవక్తగా వచ్చాడు. And to announce himself was God's anointed king. మరి ఆయన ఎలా రాబోతున్నాడు? ఒక రాజుగా రాబోతున్నాడు. ఆయన యూదుల రాజుగా పిలువబడ్డాడు. INRI అని ఉంది కదా, INRI. సిలువ మీద ఆ పైన రాస్తుంది ఏంటది? ఏమా నిద్ర వస్తుందా? ఏముంది? INRI అని రాస్తాడు. యూదుల రాజుగా ఉండబోతున్నాడు. నేను ఆకలి చెప్తాను. First born son, he came in as ఆయన a son. మొట్టమొదటిగా కుమారుడుగా పుట్టి ఉన్నాడు. ఈ He came to లోకములో pay the price of our sins, to seek and to save all of us. ఈ లోకమునకు మనందరము ఆయన ఏం చేయాలంటే స్తుతించాలి. ఆయన స్తోత్రకు అర్హుడు. He alone could bear without God's trust. ఆయన ఒంటరిగా ఆయన ఈ లోకములో ఆయన గడిపి ఆ కైఫా యొక్క ఇంటికి కింద అగాధ స్థలములో 78వ కీర్తనలో ఉందనుకుంటా, అగాధ స్థలములో ఆయన చిమ్మ చీకటిలో ఉన్నాడట. Now, the book of John, chapter 10, verses 11 and 12, in the same only single line. యోహాను సువార్త I am the good 10వ shepherd. నేను మంచి గొర్రెల కాపరిని. A shepherd will lay down his life on the sheep. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? తన ప్రాణమును గొర్రెల కొరకు పెడతాడట. A shepherd protects his flocks because to care her shepherds. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? మనలను కాపలా కాస్తాడు, మనలను కరుణిస్తాడు, మనందరినీ మరియు మనం దారి వెళ్తున్నప్పుడు ఆయన రెక్కల కింద భద్రపరుస్తాడు. We belong to God, then therefore we have a perfect value on his eyes. A shepherd lay down on his life for shepherds. ఆయన మనందరినీ కాపాడినట్లుగా మరి మనము ప్రభు కొరకు జీవించాలి, ప్రభు నమ్మాలి, ప్రభు కొరకు మనము బ్రతకాలి, ఆయన గొర్రెగా మనము తీర్చబడాలి. Romans chapter 5 verses 6. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచ్చాను. ఎలాగనగా అమ్మా ఇంకనూ మనం బలహీనంగా ఉన్నాము, క్రీస్తు యొక్క యుక్త కాలమున. అది ఎవరి కొరకు చనిపోయాడు చెప్పండి? ఎవరి కొరకు? అందరు చెప్పండి. ఎవరి కొరకు? ఆకలేసిన వాళ్ళు చెప్పండి. నాకు కూడా వేస్తుంది. భక్తిహీనుల కొరకు. అందుకనే నేను ఎవరి కోసం వచ్చానంటే రోగులు, నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతులు అంతే. నీతిమంతులు ఒక్కడు లేడు, నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు. అందరము పాపం చేశాం. దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోయాం. For when we are still out of strength, it's due to Christ death for ungodly. దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టి కరుణించి కటాక్షించిన దేవుడు ఈ రోజున శుభ శుక్రవారం రోజున మనందరము స్తుతిస్తున్నాము.
Paul, writing in a previous verse, urged his reader to be confident and our hope in God will never be disappointed and to be shamed. Why? ఎందుకని పూర్వపు స్థితిలో పూర్వములో మరి చదవబడిన ప్రతి మాటలు మన యొక్క పితరులు మరి ఎలా జీవించారు, ఎలాగా నడిపించబడ్డారు, అలాగా మనం ఎందుకని ఉండలేకపోతున్నాం? Because God loves us. ఎందుకని? Because God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను అత్యధికముగా ప్రేమిస్తున్నాడు. God loves you, loves us. Specifically, He poured His love into our hearts through His Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరిని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రోజున మనము కుటుంబాలుగా నడిపించబడుతున్నాం. The huge idea in the key of good news ఏంటంటే ఆ పెద్దది ఆ శుభవర్తమానం ఏంటంటే the gospel which Paul preached all over the world. ప్రపంచమంతా ఈ శుభవర్తమానం వినిపింప చేయబడినాక first it shows the God Father, the Christ, the Son, and to close connected the Christ dying us. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనందరము దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన బిడ్డగా మార్చబడేటట్టు together with the Holy Spirit mentioned in the previous words are the three are mysteriously united as one God. దేవుని యొక్క మాట ద్వారా మనందరం పరిశుద్ధాత్మ ద్వారా ఒక ఏక మనసులై ఒకే భావం ఒకే మనసు కలిగి ఉండి జీవించినట్లయితే Romans 14 verses 9. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ చరణం. అందరు తీయండి 14:9. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ చరణం చదువమ్మా. ఆమేన్. అందరం హల్లెలూయా చేద్దామా. ఎందుకొరకు ఎందుకంటున్నా మనందరి కొరకు మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. Paul makes clear the Christ lordship involves his reason both the death and living, and lordship stems from death and resurrection. పౌలు చెప్తున్నాడు. పౌలు గారు పరిశుద్ధుడైన పౌలు, నేను క్రీస్తు శిలువను మోసుకుంటూ వెళ్తున్నాను. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. మనకేమి దాచిపోయి ఉందంట? నీతి కిరీటం. And his death and resurrection. ఆ ప్రభువులో ఆయన చనిపోయి మరి అలా చనిపోయిన దానిలో మనందరి కొరకు తిరిగి రేపు ఆదివారం ఏమంటాము? ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఎక్కడ లేడు? ఎక్కడ ఉన్నాడు? ఆయన లేచి ఉన్నాడు. The notation the Christ is Lord on death and the living in the prophet in the New Testament as well as writing as eager early church. మనం ప్రతి మందిరంలో ఈ సంవత్సరంలో ఎలాగా గుడ్ ఫ్రైడేలు చెప్పుకుని ఆయన చనిపోయేది వాళ్ళు అంటాం. రేపు ఆదివారం, ఈ మధ్యలో శనివారం ఎక్కడ వెళ్తాం? చాలా మంది చర్చిల్లో ఇది ఒక నామకార్థంగా వెళ్ళి లోపల ఉన్న వాళ్ళకి ఏం పెడతాం? బిళ్ళలు అంటే ఇస్తాం. ఏం తిమ్మిరి బిళ్ళలు కాదు. ఏం బిళ్ళలు చెప్పండి? టైల్స్ అవి అంటిస్తాం. లోపల ఉన్నవాడు బయటకు వస్తే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పై రూపము పై వేషం కాదు, కానీ ప్రతి సంవత్సరం ఇలా గుడ్ ఫ్రైడేలు జరుపుకోవడం మనలో సంపూర్ణమైన శుభ శుక్రవారం కలుగునుగాక. But if there is no restriction of death, no resurrection, ఆయన మనం గాని కోసం చనిపోతే, then the Christ is not చనిపోతే మన కొరకు ఆయన తిరిగి లేచేవాడే కాదు. Having shown the Christ was risen, and the apostles answers those who said that no justification or salvation. ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది అపోస్తులు గాను, కొంతమంది ప్రవక్తలు గాను, కొంతమంది బోధకులు గాను. ఎందుకు నవ్వుతున్నారు? చెబుతావా?
కొంతమంది బోధకులుగాను ఏర్పరిచారట, విశ్వాసులుగాను. If the Christ has not risen, must not faith or in Christ not to be vain. And if there no restriction, we cannot gather like this, and we cannot explain యేసు this all. ప్రభు వారు మన కొరకు గాని అసలు రాకుండా చనిపోకుండా ఇలా జరగపోతే ఏమయ్యేదంతా? ఏమయ్యేది? ఆదాము పాపం చేయకపోతే మనం ఉండేవాళ్ళమే కాదు. ఆదాము పాపం చేస్తాడని ప్రభువుకు తెలుసు. ఆ పాపం వలన గర్భం ధరిస్తారు, ఆ గర్భం ద్వారా బిడ్డలు పుడతారు. ఇక లోకం అయిందని ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. Even those death of faith has perished in the sins, and Christ has not risen. యేసు ప్రభు వారు ప్రతి పాపములను క్షమించి ప్రతి పాపముల నుండి విడుదల చేసి ఆయన రక్తం ద్వారా శుద్ధి చేసి ఉన్నాడు. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము verses 3, in that second line. 3వ చరణంలో 2వ లైన్ చదువుకుందాం. లేఖనముల ప్రకారము మృతి పొందిన సమాధి చేయబడింది. I delivered you as the more importance and received the Christ death for our sins according all the scriptures. ఆయన మన కొరకు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. మరలా రేపు ఆదివారం తెల్లరగట్టకి లేస్తాడు. ఇలా ఎప్పుడో లేచి ఉన్నాడు. కాకపోతే ఆ దినము మనం జ్ఞాపకం చేసుకున్నాం. నా కొరకు ఆయన సిలువ వేయబడ్డా అన్నవారు ఒకసారి చేతులు చూపిద్దామా? చేతులు చూపిద్దామా? నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. చెప్పండి, సిలువ వేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. నేను చేసిన పాపము నిమిత్తమై సిలువ వేయబడ్డాడు. We are Christians మనందరము క్రైస్తవులమే. because ఎందుకంటే we believe that Christ death and rose again, and that the death was substantially death. మనందరం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ఇది కులం కాదు, మతం కాదు. ఇది మతం అనుకుంటున్నారు, ఇది మార్గం. మనందరం క్రైస్తవులు అంటే ఎవరు? యేసు ప్రభుని నమ్ముకున్న వారు మాత్రమే క్రైస్తవులు. We believe that he paid the price for our sin, that those who paid the price for sin, that all we believe in the name of our Lord Jesus. ఆయన సిలువలో మనందరికి క్రయధనముగా వెల చెల్లించి, డబ్బులు చెల్లించి మనందరి పాపమును విడుదల చేశాడు. He paid the purchase price for our redemption, and so that we believe on his name to become God's own. ఎందుకంటే ఆయన సిలువలో మనందరి విడుదల కొరకే ఆయన పెనాల్టీ డబ్బు బాగా రక్తం అంతా దారపోసి మరి ఆయన సమస్తమును. ఆఖరిలో వచ్చిన ఒక సైనికుడు వచ్చి ఈ పక్కనున్న కుడి దొంగ, ఎడమ పక్కన ఉన్న దొంగని ఇద్దరిని ఏం చేశాడు? కాళ్ళు ఎరగొట్టిన తర్వాత ఆఖరిగా యేసు ప్రభు ఎప్పుడో చనిపోయాడు అనుకుని ఒక బళ్ళెం తెచ్చి పొడంగానే ఏమొచ్చినాయి? నీళ్ళు, రక్తం వచ్చినాయి. అయితే ఆయన ఎముకలలో ఒక ఎముక కూడా, చెప్పండి, ఆ ఎముకలలో ఒక ఎముక కూడా ఎరగబడలేదు. ఎముక అంటే ఎవరు? సంఘమే, వాక్యమే. దేవుని స్తోత్రం. Now he is saying, beloved, our children he is calling. యేసు ప్రభు కొరకు మనందరము బిడ్డలుగా తీర్చిపడాలని, నమ్మాలని నేను ఈ మాటలు తెలియపరుస్తున్నాను. Lord bless these all words and bless you all in the name of దేవుడు Jesus. మిమ్మల్ని Amen. దీవించి ఆశీర్వదించును గాక. Hallelujah. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం.